కపిల తీర్థానికి మహత్యం ఉందా తెలుసుకుందాం. తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిల తీర్థం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటం విశేషం. హరిహరులకు ఏ భేదం లేదని నిరూపిస్తూ నిలిచినటువంటి ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోర తపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడి లింగాన్ని కపిలలింగంగాను పిలుస్తారు. కామాక్షి సమేతుడై నిలిచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు. తిరుమల గిరణ నుంచి గలగల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు. ఇప్పుడున్న ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని, స్వతహాగా శైవ మతస్థులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా మనకు తెలుస్తోంది. వైష్ణవ తీర్థం విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు. ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్న గుడి ఆళ్వార్లలో ఒకరి పేరిట, నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్టు చెబుతారు. విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ఠ గావించిందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వర స్వామితో పాటు కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. సంతతి లేనివారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని ఆరాధించి ఒక రాత్రి కనుక నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు. కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అత్యంత ఘనంగా పూజాధికాలు నిర్వహించి మారేడు దళాల పూజ, అన్నాభిషేకం చూసి తీరవలసిందే తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. ఇక్కడ మహాశివరాత్రికి ముందు జరిగే బ్రహ్మోత్సవాలు, డిసెంబర్ మాసంలో వచ్చే తెప్పోత్సవాలు భక్తులను అలౌకిక ఆనందంలో ముంచేస్తాయి. శేషాద్రి కొండ దిగువన 7 కొండలకు వెళ్లే దారిలో ఉంది. కపిల తీర్థానికి